నా పేరు షేక్ మస్తాన్ ఎల్ఎస్ బుజ్జి అంటారు. వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. జంపని గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. గత 10-15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ పుట్టిన నుంచి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కోసం పనిచేస్తుంది. జగనన్న అంటే విమానం వైఎస్ఆర్ రెడ్డి గారి నుంచి మా నాన్నగారు పరిచయాలు ఉన్నాయి. 1986 నుంచి మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీగా ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు చేశారు. గత నుంచి కూడా టీడీపీకి వాళ్ళ పెత్తందారులుగా మేము భావించి మేమంతా జంపని గ్రామం విలేజెస్ మొత్తం మైనార్టీస్ ఎస్సీలు పేదరికం దానికి పెత్తందారులు ఎప్పుడు కూడా మా ఆధిపత్యపూరు అనేక కేసులు అనేక హింసలు అనగదొక్కే కార్యక్రమం చేస్తుంటారు. కాబట్టి మనం దానికి సహించగా జగన్ కోసం మళ్ళీ రాజశేఖర్ గారు చనిపోయిన టైంలో చాలా బాధతో వారం పదులు నిద్రాలి కూడు నీళ్ళు బాధపడ్డాం. అదే టైంలో మరి జగనన్న మరి మా దేవుళ్ళలాగా వచ్చి అదే రూపంలో వచ్చి వైఎస్ రాజశేఖర్ గారి కళలు నిజం చేయడానికి అనే నమ్మకంతో అట్లాగే పార్టీలు పనిచేసినాం. దానికి డబ్బు అనుకున్నందుగా 100 రెట్లుగా పనిచేస్తాం కాబట్టి చాలా ఆనందం సంతోషం. మన జరిగిన మేదరమెట్ల సిద్ధం సభకి మీరు హాజరై ఉంటారుగా? తప్పకుండా హాజరయ్యారుగా. కానీ ఆ ఫ్లోటింగ్లో ఈ ప్రతిపక్షాలు మొత్తం ఏదో డ్రోన్ తిరిగిందని ఒకటి, నెక్స్ట్ ఇదంతా గ్రాఫిక్ ఇది ప్రజలు రాలేదు అనేది ప్రతిపక్షాల వాదన. యాక్చువల్గా నేనే 8 కిలోమీటర్ బ్యాక్ ఇరుక్కుపోయాను. నేనే 8 కిలోమీటర్ల బ్యాక్ మా బళ్ళు కనీసం జంపన్ నుంచి కనీసం 5 బస్సులు సోహాగా రూపాయి ఇచ్చింది లేదు. ఉత్సాహంగా ఒక ఉప్పెన్లాగా జంపన్లో అనుకోలేదు. ఫస్ట్ అయిందో అనుకున్నాం, కానీ 5-6 బస్సులు వేసినా కూడా అసలు సరిపోలేమా. బస్సుల్లో చేర్చేసి తీసుకెళ్తారు పరిస్థితి వచ్చింది. ఉప్పెన్లాగా మా బస్సులు పోయేటప్పుడు కనీసం 8 కిలోమీటర్ బ్లాక్ అయింది. అక్కడే నిండిపోయింది అన్నారు. సహాపడం కదా నేను 8 కిలోమీటర్ నడిచి పోయేటప్పటికి చాలా ఇబ్బందిగా అయింది. అంతా బిజీ అంతా హెవీ కష్టం వచ్చింది. దానికి ప్రతిపక్షాలు వేస్ట్, అసలు వాదన వేస్ట్. దానికి గతంలో జరిగిన 3 సిద్ధం సభల కంటే కూడా మేదరమెట్ల బాగా సక్సెస్ అని చెప్పి వై నాట్ 175 ఎందుకు రావు అనే ధీమాతో జగన్ ఉన్నారని అంటున్నారు జనం అంతా. అసలు జగన్ గారి పరిపాలన విధానం తప్పకుండా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు కానీ ఎవరికైనా నచ్చటం అంటే ఎప్పుడూ లేదు. ఈ విధంగా మన ఇండియాలో కానీ నాకు తెలిసిన తర్వాత నాకు కనీసం 40 సంవత్సరాలు కొంచెం ఎక్స్పీరియన్స్ రాజకీయంలో ఈ విధంగా చేసిన పరిపాలన పేదోళ్ళకి, మధ్యతరగతి మైనార్టీస్కి దేనికైనా మంచి సంక్షేమ పథకాలు మనం అమ్మఒడి కానీ, తర్వాత ఆసరా పథకం కానీ, తర్వాత చేయూత పథకం కానీ, అసలు రైతాంగం అయితే చెప్పుకుంటాం. రైతాంగం ఆ రోజు ఒక రోజుల్లో నాకు గుర్తుంది, మన విలేజ్ టౌన్ సిటీలో పోయి బ్లాక్లో ఇల్లులు కొనేవాడు. ఆ బ్లాక్లో ఇల్లులు కొట్టి స్టాక్ బోర్డు లేదని చెప్పి ఒక బ్లాక్లో హస్బెండ్ది ఈరోజు రైతు భరోసా కింద విలేజెస్ పెట్టి డైరెక్ట్ డోర్ టు డోర్ ఎరువులు సప్లై కానీ, విత్తనాలు కానీ మరి గిట్టుబాటు చేయడం అనేది ముందుగానే అంతకుముందు దళారులు ఉండేవాళ్ళు. 1500-2000 బస్తాయి కనీసం వాడు దళారులు మొత్తం సిండికేట్ అయ్యి దోచుకునేవాడు. రైతులకి చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా నష్టాలు. ఈరోజు ముందుగానే రేటు పెట్టించి ముందుగా ఫలానా వరిధాన్యం ఎంత, మొక్కజొన్న ఎంత అని ముందుగానే వేసే ముందే రేటు పెట్టించి దానివల్ల ఇంకా అధికంగా రేట్లు ధరలకు బయటకు వస్తున్నాయి తప్ప మంచి బ్రహ్మాండమైన ఆలోచనతో రైతు భరోసా కింద చేశారు. అది చాలా రైతులు చాలా మేలు. అందులో మళ్ళీ ఏదైనా పొరపాటున కూడా తుఫాన్లు కానీ, వరద కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా అకాల వర్షాలు పడినప్పుడు దెబ్బతిన్నప్పుడు మళ్ళీ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ మళ్ళీ ఎమ్మటినే క్లియర్ చేసిన ఏ సీఎం కూడా అంత చొరవ తీసుకోలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అనేది అనుకోండి, వాళ్ళు రైతులకు చాలా వరాలుగా కురిపించి రైతులు సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా ఉన్నారు. తప్పకుండా రైతులు కూడా ఆదరిస్తారు. తప్పనిసరి రైతులని కాదు, అలాగే మరి ఆరోగ్య సురక్ష అని ఆరోగ్యం సంబంధించింది అసలు ఎలా మెడిసిన్ అంటే మన ఇంటింటికి తిరిగి మెడిసిన్ ఇవ్వటం, విలేజ్ క్లీనింగ్ హాస్పిటల్స్ పెట్టడం చాలా బ్రహ్మాండ అద్భుతంగా పరిపాలన ఉంది. అలాగే మన ఎడ్యుకేషన్ పరంగా చిన్నపిల్లల కాడ నుంచి దాని పోషకాహారాల కాడ నుంచి ఒక పెరుగుదల కాడ నుంచి అలాగే మరి స్కూల్ పోయేటప్పటికి వాడు గవర్నమెంట్ కానీ వాడు మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్ డ్రెస్సు నాడు నేటి కింద మా ఊరైతే జంపన్ విలేజ్ అయితే కనీసం 1.5 కోటి దాకా ఫండ్స్ ఇచ్చి
దాన్ని డెవలప్మెంట్ చేసి మంచి మంచి వాటర్ స్కీమ్స్ కానీ టాయిలెట్స్ కానీ స్కూల్స్ రీడల్ బోర్డ్స్ కానీ బల్లలు కానీ ఇక పిల్లలకైతే షూస్ బ్యాగ్స్ డ్రెస్సెస్ ఇంత అద్భుతంగా ఎప్పుడు ఎన్నో చూడలేదు, ఇక చూడబోం కూడా అనుకుంటా. మా సర్వీస్ ఇంకా చూడబోము, హాస్పిటల్ మొత్తం ఇంకా ఎవరు చేయలేరు. అంటే మీ ఆలోచన ప్రకారం 175 సీట్లు ప్రజలు పక్కాకి ఇచ్చి మళ్ళీ సీఎం చేస్తారంటారు సార్. 170 వస్తేనే తృప్తి. మన ఆంధ్రప్రదేశ్కి ఇంత చేసిన సేవకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత కష్టపడుతున్నారు అనేది చాలా తెలుసు. కోవిడ్ 2 years వేస్ట్ పోయినా కూడా, కొన్ని ఓట్ల లక్షలు పోయినా కూడా అభివృద్ధి ఎక్కడ ఆగలేదు, సంక్షేమం ఆగలేదు.